హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైం. నేను తరంగిణి. రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది షో టైం. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD 2024లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ మూవీ ఏకంగా 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు సినిమాకు సీక్వెల్ కూడా రానుంది. ప్రభాస్ నటించిన కల్కి 2898 AD భారీ విజయాన్ని సాధించింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకుని హీరోయిన్ గా నటించింది. అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. ఓవరాల్ గా ఈ సినిమాతో డార్లింగ్ అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే మొదటి పార్ట్లో ప్రభాస్ కు ఇంకా స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఉండాల్సిందే అని అభిమానులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో ప్రభాస్ పాత్ర నిడివి పాత్ర ఇంకా పెంచి ఉండాల్సిందని అభిమానులు కోరారు. ఇప్పుడు కల్కి సీక్వెల్ షూటింగ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ భాగంలో ప్రభాస్ కు మరింత ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తానని డైరెక్టర్ నాగ్ అశ్విన్ హామీ ఇచ్చాడు. ఇది విని ప్రభాస్ అభిమానులు సంతోషిస్తున్నారు. కల్కి 2898 AD చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ ఖాతాలో మరో విజయం చేరింది. ఇప్పుడు రెండవ భాగం కథ ప్రభాస్ పైనే ఎక్కువ దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో చాలా సన్నివేశాల్లో ప్రభాస్ ను అమితాబ్ బచ్చన్ డామినేట్ చేశారన్న భావన అభిమానుల్లో ఉంది. అయితే రెండో పార్ట్ మొత్తం ప్రభాస్ చుట్టూనే ఉంటుందంటున్నాడు నాగ్ అశ్విన్. రెండవ భాగంలో ప్రభాస్ పాత్ర మరింత హైలైట్ అవుతుంది. వాళ్ళు తెరపై చాలా సేపు కనిపిస్తారు. మొదటి భాగం పాత్రలను పరిచయం చేయడానికి అది ఇప్పుడు పూర్తయింది. రెండవ భాగం కర్ణుడు మరియు భైరవుడి కోణం ఆధారంగా ఉంటుంది. రెండో భాగంలో దీనిపై మరింత దృష్టి పెడతామని నాగ్ అశ్విన్ అన్నారు. ఇవండి ఇవాల్టి షో టైం అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.